నమస్కారం మీరు చూస్తోంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ ఓటమి భయంతో టీడీపీ నాయకులు అక్రమంగా వైసీపీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించిన వైకాపా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపును అడ్డుకునేందుకు తెలుగు తమ్ముళ్లు కుటిల పన్నాగాలు పన్నుతున్నారు అంటూ వెల్లడి ఓటమి భయంతో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్న టీడీపీ పట్టణ అధ్యక్షులు గోర్జీ సత్యనారాయణ వైసీపీ నాయకుల కుట్రలను బయటపెట్టినందుకు తమపై అబద్ధ ప్రచారం చేస్తున్నారంటూ వెల్లడి గుడివాడ ఇందిరానగర్ కాలనీలో రేషన్ షాప్ను పాత డీలర్కే ఇవ్వాలని స్థానిక ప్రజల ఆందోళన కనీస సమాచారం ఇవ్వకుండా తమకు రేషన్ డీలర్షిప్ను రద్దు చేయడం అన్యాయమన్న పాత డీలర్ ఓటమి భయంతో అక్రమ పద్ధతులు అవలంబిస్తూ నియోజకవర్గంలో వైసీపీ అభిమానుల ఓట్లను టీడీపీ నేతలు కుట్రపూరితంగా తొలగిస్తున్నారని వైకాపా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు జిల్లా అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్లు ఆరోపించారు ఓటమి భయంతో గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు దొడ్డిదారిన వైసీపీ ఓట్లు తొలగించి నీచ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు జిల్లా అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్లు మాట్లాడుతూ ఓటమి భయంతో అక్రమ పద్ధతులు అవలంబిస్తూ నియోజకవర్గంలో వైసీపీ అభిమానుల ఓట్లను టీడీపీ నేతలు కుట్రపూరితంగా తొలగిస్తున్నారని విమర్శించారు గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వైసీపీ నాయకుల పేర్లతో ఆన్లైన్లో ఓట్ల తొలగింపుకు పాల్పడిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ కుట్రలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్తామని నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గుడివాడ నందివాడ మండలాల వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను పెయ్యేల ఆదాం వైసీపీ నాయకులు ఎంవి నారాయణరెడ్డి సర్దార్ బేగ్ తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మరి రోజు భారతదేశం పట్ల గౌరవం, భారతదేశ సర్వసత్తాక స్వతంత్ర విధానాల్ని, అదేవిధంగా డిఫెన్స్ నియమాల్ని తూచా తప్పకుండా పాటించి భారతదేశ మిలిటరీ దళాల యొక్క త్రివిధ దళాల యొక్క ముఖ్యంగా వాయుసేన గౌరవ ప్రతిష్టలు పెంపొందింపజేసి భారతదేశ సైనిక రహస్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించాలని వీరోచితంగా చెప్పినటువంటి అభినందన్ గారికి ధన్యవాదాలు, అభినందనలు, స్వాగతం తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణంలో మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాం, అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తూ ఒక పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న విధానం ఏదైతే ఉందో ఆ విధానం సరికాదు. ఆ విధానం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళటమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్లు అవుతుంది అని మరీ దుర్మార్గంగా మరి ఇటీవల జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన సమావేశాల్లో మా పార్టీకి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ యొక్క లిస్ట్ ఇమ్మని ఎన్నికల అధికారి అడిగినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ ప్రజాస్వామ్య చరిత్రలో భారతదేశ ఎన్నికల ఘట్టంలో ఏ రోజున కూడా రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, బూత్ లెవెల్ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో వారి జాబితా తీసుకోవటం కానీ అడగటం కానీ లేదు. ఏజెంట్ల నియామకం కూడా కేవలం ఎన్నికల ముందు రోజు మాత్రమే నియమించుకునేటటువంటి పరిస్థితి మరి ఎన్నికల నిబంధనలో ఉంటుంది. మరి ఆ విధంగా కాకుండా ఎవరైతే బూత్ ఆఫీసర్స్గా ఉన్నారో, బూత్ కన్వీనర్స్గా ఉన్నారో వారి జాబితాను అక్రమంగా సంపాదించి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది ఓట్లను తొలగించడానికి తెలుగుదేశం పార్టీతో కుట్రతో చేసి వారితో మిలాఖత్తై మరి ఏదైతే మా బూత్ కన్వీనర్లు ఉన్నారో ఆ బూత్ కన్వీనర్లు దరఖాస్తు చేసినట్లుగా ఒక్కొక్క బూత్ నుండి 40 నుండి 50 ఓట్లు తొలగించమన్నట్లుగా దరఖాస్తులు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇటీవల సర్వేలు జరిపినప్పుడు ఎవరైతే ఇందులో 2 అంశాలని తీసుకుని, ఒకటి ఎవరైతే సాక్షి పేపర్ వేయించుకుంటారో వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, 2 ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్న వారి వ్యక్తుల యొక్క ఓట్లను ఓటర్ లిస్టులోంచి తొలగించడం. మీరు ఎవరైతే దరఖాస్తు చేశారన్నారో వారు దరఖాస్తు చేసిన వారిని విచారించండి. నిజంగా దరఖాస్తు చేశారా లేదా తప్పుడు దరఖాస్తులు సమర్పించారా? మీకు తప్పుడు దరఖాస్తులు
సమర్పించినప్పుడు తెలిసినప్పుడు మరి ఈ దరఖాస్తును పరిశీలన చేసినట్టయితే, మాన్యువల్గా చేసినట్టయితే వారి దస్తూరిని మీ కార్యాలయంలో ఎవరు సమర్పించారు అనే అంశాన్ని పరిశీలించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా మురళి అనే మా బూత్ 32వ వార్డు బూత్ కన్వీనర్, ఆయన కూడా ఓట్లు తొలగించమన్నట్టు దరఖాస్తు చేసినట్లు. మరి ఈ విధానం ఎటు వెళ్ళిపోతుంది? వీరందరి మీద కూడా 420, అదేవిధంగా ఏదైతే ఫోర్జరీ, ఇటువంటి వాటికి తప్పుడు పత్రాలు, ఒక అధికారి ముందు తప్పుడు పత్రాలు సమర్పించడం కూడా చట్టపరంగా మరి అది ఒక చర్య, చట్ట వ్యతిరేకమైన చర్య, వారి నేరం. కాబట్టి వారందరి మీద కూడా వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాలని, వీటన్నిటి మీద సరైన విచారణ జరిపించి చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నీచమైన నికృష్టమైన రాజకీయానికి తెరదీసింది. మేము 2004, 2009లో నానిగారు గుడివాడ శాసనసభ్యుడిగా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత ఘోరాలు ఎప్పుడూ చేయలా. ఆ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇటువంటి తప్పుడు విధానాలకి ఎప్పుడు కూడా పాల్పడలా. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ తప్పుడు విధానాలు అవలంబిస్తూ దొడ్డిదారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లని తొలగించడానికి అక్రమమైన పద్ధతులు అవలంబిస్తూ నీచ నికృష్టమైన రాజకీయానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ పాల్పడుతూ ఉన్నది. దీనివల్ల మరి గ్రామాలలో శాంతి భద్రతల పరిస్థితి, శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగే పరిస్థితి ఈరోజు తలెత్తబోతూ ఉన్నది. ఎందుకంటే ఉదాహరణకి నేను ఒక XYZ ఆ ఊళ్ళో ఉండే వాళ్ళ ఓట్లే తొలగించమని నేను అప్లికేషన్ పెడితే వాళ్ళు రేపు నా మీద తగాదాకు వచ్చే పరిస్థితి. అక్కడ ఊళ్ళల్లో శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగే పరిస్థితి ఉంది. ఈనాడు ఈ గుడివాడ నియోజకవర్గంలో చాలా ఊళ్ళల్లో సేరి, కలవపూడి, కట్టవాని చెరువు, ఇంకా అనేక గ్రామాలలో మరి వైఎస్ఆర్సీపీ ఓట్లు తీసేయమని వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తులే అప్లికేషన్ పెట్టినట్లు ఈరోజు ఆన్లైన్లో అప్లికేషన్ పెడతా ఉన్నారు. ఇక్కడ మెండా రవికుమార్ నాగవర్పాడుకు చెందిన మా కార్యకర్త, మా యాక్టివ్ మెంబరు, అతని ఓటు అతనే తీసేయమని పెట్టినట్టు పెట్టారు ఆన్లైన్లో. మెండా రవికుమార్ ఓటు మెండా రవికుమారే తీసేయమని పెట్టినట్టు మరి అప్లికేషన్ ఆన్లైన్లో. ఇటువంటి అక్రమమైన పద్ధతులు, హేయమైన చర్యలకి ఈ తెలుగుదేశం పార్టీ పాల్పడుతూ ఉన్నది. మీరు ఎన్ని కుయుక్తులు, కుతంత్రాలు చేసినా కొడాలి నాని గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికవడం మరి తథ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇకనైనా ఇటువంటి కుతంత్రాలు మాని రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను సవాల్ విసురుతా ఉన్నా. మిత్రుల వినాశకాలే విపరీత బుద్ధిని తెలుగుదేశం పార్టీకి పోయే కాలం దాపరించి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూలి చేస్తూ మరి ఓట్లను దుర్మార్గంగా తీసేయడం అనేది చాలా దుర్మార్గ చర్య. తెలుగుదేశం పార్టీ ఈ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎజెండాగా పెట్టుకుంది, ఒక పాలసీగా పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రజల్లో ఏ విధంగా మనం గెలిచే పరిస్థితి కనపడడం లేదు. మరి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఓట్లు తీసివేయాలి అని చెప్పి ప్రతి బూత్ను నుంచి కూడా ఒక 30-40 అంటే ఎవరైతే మా బూత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లు ఉన్నారో వాళ్ళ పేరు మీద మరి దొంగ అఫిడవిట్లు ఇచ్చేసి తీసేయమని చెప్పే పరిస్థితి కనపడుతూ ఉంది. మరి మా కార్యకర్తలు మా బూత్ కన్వీనర్లు ఓట్లు తీసేయమంటారా? ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కుట్ర. మన పేపర్లో చూసాం, కానీ ఇది గుడివాడకు కూడా పాకింది. సాక్షాత్ మా దగ్గర చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మరి ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియ ఎలా కొనసాగితే ప్రజాస్వామ్యానికి విలువ ఉందో మాకు అర్థం కాని పరిస్థితి. మరి వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అవిగాక మళ్ళీ దొంగ పనులు, ఓట్లు తీసే పరిస్థితి. సాక్షాత్తు ఒక పార్టీ ప్రతినిధిని నా ఓటు తీశారు, నేను మళ్ళీ అప్లై చేస్తే
మళ్ళీ రిజెక్టెడ్ వచ్చి కలెక్టర్ ఆఫీస్లో అప్లై చేశాను, మళ్ళీ రిజెక్టెడ్ వచ్చింది. మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి హనుమంతరావు గారు మేమంతా కలిపి పోట్లాడితే కానీ నాకు ఓటు అనే పరిస్థితి. ఏంటి ఇంత దౌర్భాగ్యము, ఇంత చేతకంతానమా? మీ దమ్ము ధైర్యం లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? ప్రజల్లోకి వెళ్ళండి, మీరు చేసిన పథకాలు చెప్పుకోండి, మీరు కన్విన్స్ చేసుకోండి, ఏ విధంగా ఓట్లు వేయాలని చెప్పేసి. ఆ విధంగా చేయకుండా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓట్లు తీసేసేది ఇది ఎంత దౌర్భాగ్య చర్య. మరి మా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడు చూడలేదు. 32వ వార్డు అండి. వార్డుకు సంబంధించి దాదాపు 40 ఓట్లు నేనే కంప్లైంట్ పెట్టి తీసేయమని. అది కూడా బయట వాళ్ళు కదండి, మ్యాక్సిమం మా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కొంతమంది బయట వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా గొడవకు వచ్చే పరిస్థితి వార్డులో. ఏంటి మా ఓటు తీసేయమన్నామంటే మా ఓటు తీసేయమన్నామంటే ఆ విధంగా జరుగుతుందండి. ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంటుంది, వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగానైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తున్నారండి వార్డులో. ఈ విధంగా చాలా ఇదిగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలంటే వాటి మీద, ఎలక్షన్ కమిషన్ గారి. నాయుడు నా పేరు, ఎన్టీఆర్ కాలనీ. నేను యాక్చువల్గా ఇక్కడ ఉంటున్నా, నేను పని మీద అటు ఇటు తిరుగుతూ ఉంటా. నేను ఇప్పుడు దాదాపు వచ్చి 1 వీక్ అయింది. ఈలోపే నేనేదో ఓట్లు పెట్టినట్టు ఇలా వచ్చింది ఏంటో నాకు అర్థం కాలం. 46 ఓట్లు నేను అది తీసేయాలని చెప్పి నేను పెట్టినట్టు ఇవ్వండి. ఇది ఎందుకు ఇలా జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. అసలు ఈ ఎన్ని గొడవలు దారి తీస్తుంది. వాళ్ళంతా మా ఇళ్ల మీదకి వచ్చి మమ్మల్ని కొట్టడమే కదా వాళ్ళు. ఇది ఎంతవరకు ఇది సమంజసం? ఎవరు చేస్తున్నారు ఇది? ప్రతి వార్డులో ఇదే సమస్య అయిపోయింది. చర్య గట్టిగా తీసుకోవాల్సిందిగా మేము ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాం. గుడివాడ టీడీపీ కార్యాలయం నందు పట్టణ టీడీపీ అధ్యక్షులు గోర్జీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులు తమ పార్టీ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులు టీడీపీపై బురద జల్లడం దారుణమని టీడీపీ నాయకులు విమర్శించారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు గోర్జీ సత్యనారాయణ, కౌన్సిలర్ పొట్లూరి కృష్ణారావులు మాట్లాడుతూ వైసీపీ నాయకులు కుట్రపూరితంగా టీడీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించడాన్ని 2 నెలల క్రితం ఆర్డీఓకు ఫిర్యాదు చేయగా విచారణ చేసి వైసీపీకు సహకరించిన అధికారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వైసీపీ కుట్రను తాము బయటపెట్టడంతో చేసేదేదీ లేక టీడీపీపై బురద జల్లేలా వైసీపీ నాయకులు నిరాధార వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి పన్రాజు సాంబయ్య, టీడీపీ నాయకులు ముల్లపూడి రమేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వారు తెలుగుదేశం పార్టీ వారు వాళ్ళ వైఎస్ఆర్సీపీ సింపతి పరులకి ఓట్లు తొలగించారనే అభియోగం. ఇది పూర్తి నిరాధారం, నిరుద్ధం. ఎందుకంటే వీళ్ళు ఈ అభియోగం చేయకముందు 2 నెలల క్రితమే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ద్వారా ఒక లెటర్ కండక్ట్ చేసి రెవెన్యూ ఆఫీసర్ గారికి మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఏమనంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు కొన్ని తెలుగుదేశం సింపతి పరుల ఓట్లను కూడా తొలగించారని మేము ఆ రోజునే ఆర్డీఓ గారికి సబ్మిట్ చేసాం. అది ఎలా జరిగిందనేది నెగ్గు తేల్చవలసిందిగా తేలింది. దాని ప్రకారం కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు లోకల్ ఒక ఆఫీసర్ని పట్టుకొని ఆయన ద్వారా తెలుగుదేశం సింపతి పరుల ఓట్లు తొలగించారు. ఇది వాస్తవం. కానీ ఇదే నిరాధారంగా చేసుకొని ఈ నిందని తెలుగుదేశం వారి మీద బురద చిమ్మడానికి చేసిన ప్రయత్నం ఇది. ఇది ఎంక్వైరీలో తేలడం వల్ల ఆఫీసును కూడా బదిలీ చేయడం జరిగింది. కాబట్టి అవాకులు చవాకులు పేలకుండా నిరాధారమైన నిందాపరణ చేయడం చాలా విరుద్ధం. మరి ఈ రోజున మనం ఎన్నికల హడావుడిలో కార్యక్రమంలో జరుగుతుంది. మరి ప్రస్తుతం ఓటర్ లిస్టులో అవతవకలు ఉన్నాయనేది రాష్ట్రం మొత్తం ఇదొక అంశంగా చాలా గందరగోళంగా ఉంది. ఓటు అనేది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఆ ఓటు హక్కును ఎవరు తీయడానికి కూడా అర్హత లేదు. తీసిన వాళ్ళు కనుక మనకు తెలిస్తే వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రాసిక్యూషన్ వాళ్ళగా అర్హులు అవుతారు. వాళ్ళు అటువంటి ఓట్లు తీయటం అనేది జరగబోదు కూడా. వాళ్ళ ప్రస్తుతం ఇప్పుడు గుడివాడ పట్టణంలో జరుగుతున్న ఈ వెరిఫికేషన్ కార్యక్రమాల్లో తెలుగుదేశం వాళ్ళు ఓట్లు తీసేశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అభియోగం చేస్తున్నారు. వాళ్ళ పేరు మీద మేమేదో సంతకాలు పెట్టి మేమే తీసేసామని ఆ అభియోగం జరుగుతుంది.
మేము గత నెల రోజుల క్రితమే ఎప్పుడైతే ఈ 11/1/2018 సంవత్సరం ఓటర్ లిస్ట్ వచ్చిందో అది చూడగానే మేము ఆర్టీఓ గారికి ఒక మెమరాండం, వెంకటేశ్వర గారి పేరు మీద ఒక మెమరాండం ఇచ్చాము. అవతాకులు చాలా ఉన్నాయి, చాలా ఉన్న వాటిలు పోయినాయి. ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే 2 ఓట్లు ఇంకో వేరే చోట్ల వెళ్ళిపోయినాయి అని మేము రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి మేము ఆత్మస్థైర్యం కలిగించాము. ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఈ గవర్నమెంటే వస్తే మళ్ళీ మాకు మనుగడ ఉంటుందనేది ఒక ఆత్మస్థైర్యం కలిగించాము. అటువంటి పరిస్థితుల్లో మేము ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలు ఎవరికి వేయాలో తెలుసు, వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. మనం ఏదో జిమ్మిక్కులు చేసేసి ప్రజల అవస్థలు తీసుకెళ్ళి మరి మా మీద ఏదో మరి నిష్ఠూరాలు వేసి మమ్మల్ని ఏదో చేయడం అనేది సరైన రాజకీయాల్లో సరైన పద్ధతి కాదు. మేము డోర్ టు డోర్ ఎంక్వైరీ చేసి డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ ఆ పార్టీ కాదు ఈ పార్టీ అనకుండా అమ్మ మీకు ఓట్లు పోని అని తెలియపరచడం జరిగింది. ఓట్లు జాయిన్ చేసుకోండి అని మేము అంతేగాని మీరు కాంగ్రెస్ పార్టీయా, మీరు వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశం అని కూడా మేము అడగకుండా ఎంక్వైరీ చేసి మీకు ఓట్లు పోని అమ్మ ఓట్లు చేర్పించుకోండి అని మేము చెప్పడం వరకే జరిగింది. మన వాళ్ళు ఓటు ఉపయోగించుకోవాలా. ఓటు వేయటం అనేది నీ చేతుల్లో నా చేతుల్లో లేదు. వాళ్ళకి ఎవరి మీద విశ్వాసం ఉంటే వాళ్ళకి వేస్తారు. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని మాటలు మార్చినా ఎవరు ఓటు వేయాలో వాళ్ళకి వేస్తారు. ఆ ధైర్యం మాకుంది కాబట్టి మేము ఓట్లు తీయాల్సిన పని లేదు. మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తామండి. మేము ఏ రకంగా కూడా మీకు వార్డులో డోర్ టు డోర్ ఏ డోర్లో ఓట్లు పోయినాయో మా తెలుగుదేశం పక్కాగా ఉన్న ఓట్లే పోయినాయి. మాకు నా వార్డులో 550 ఓట్లు పోయినాయి. మా తెలుగుదేశం పక్కాగా ఉన్న ఓట్లే. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మరి మీరు చెప్తారా సమాధానం? చెప్పండి. ఊరిని వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా మమ్మల్ని ఏదో ఇచ్చేసి మేమేదో ఓట్లు తీయాల్సిన అవసరం అత్యంతం తెలుగుదేశం పార్టీకి ఈ రోజున లేదు. ఈ రోజున నేను ఇన్ఛార్జ్గా ఉన్న ఒక 14వ వార్డులోనే 888 ఓట్లు లీక్ అవ్వడం జరిగింది. ఈ ఓటర్లందరూ కూడా 2014 ఎలక్షన్లో ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీటిల్లో ఇప్పటికి 530 ఓట్లు మేము ఐడెంటిఫై చేసి మళ్ళీ తిరిగి జాయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే అధికారులు పూర్తిగా బాధ్యత తీసుకోకుండా బిఎల్ఓల మీద అప్పచెప్పి రకరకాల కారణాల వల్ల ఇవన్నీ తొలగించడం జరిగింది. మేము అడిగితే ఆధార్ లింక్ కాకపోవడం వల్ల ఇంకోటి రకరకాల కారణాలు చెప్పారు. కానీ వీటిల్లో కారణాలు ఏదైనా కూడా ఓట్లు మొత్తం భారీ ఎత్తున గల్లంతవడం జరిగింది. దీని మీద మేము అధికారులకు ఫిర్యాదు చేసాం. మళ్ళీ తిరిగి జాయిన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఏరియా కోఆర్డినేటర్గా ఉన్న 111 నెంబర్ బూత్లో ఉండాల్సిన 350 ఓట్లు తీసుకెళ్ళి 16వ వార్డులో ఉన్న 113వ బూత్లో పెట్టి 113వ బూత్లో ఉండవలసిన 350 ఓట్లు తీసుకొచ్చి 111వ బూత్లో జాయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే అధికారులు తప్పిదాలు. దీన్ని ఏ రాజకీయ పార్టీకి బురద చిమ్మి అలా మాకు ఈ బురదంటి చేసే ప్రయత్నం మీరు దయచేసి మానుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమం పెట్టడం కారణం ఏంటంటే ఈ గుడివాడ పట్టణానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ అవాకులు చవాకులు పనికిమాలిన మాటలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను ఓటు అడిగే దమ్మాళ్ళకి లేక, ఎందుకంటే అనేక కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ముందుకు నడుతూ నిరంతరము ప్రజలతో ఉంటూ వాళ్ళకి కావాల్సిన సమస్తం అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని సమకూర్చున్నటువంటి పార్టీ బలపడిపోయిందని వాళ్ళ మీద ఒక బురద చల్లాలి, వాళ్ళ మీద కొన్ని అబాండాలు వేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ బురద చల్లే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ, ఈ గుడివాడ టౌన్ వైఎస్ఆర్ పార్టీ ఆ కార్యక్రమం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాష్ట్రం మొత్తం తీశారు. మీరు దీని మీద కొంచెం లోతుగా వెళ్ళి మీరు న్యాయం చేయాలని చెప్పని ఆయనకి మేము ఇచ్చినప్పుడు వారు వెంటనే స్పందించి ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడ్డారో వారి ఎంక్వైరీలో వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు కలిపి ఒక ఎంప్లాయీని పట్టుకుని ఇదంతా చేయించారని తెలుసుకుని ఆ ఎంప్లాయీని గుడివాడపట్నం నుంచి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగిందని సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. నేను గుడివాడ ఇందిరానగర్ కాలనీలో రేషన్ షాప్ నెంబర్ 41ని తిరిగి పాత డీలర్కే అందించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత ప్రజలు చౌకధర దుకాణం వద్ద ధర్నా నిర్వహించారు. చౌకధర దుకాణం ద్వారా తమకు సకాలంలో సరుకులు అందిస్తున్న పాత రేషన్ డీలర్కు డీలర్షిప్ను తొలగించి వేరొకరికి ఇవ్వడం అన్యాయమని, తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పాత డీలర్కు తిరిగి రేషన్ షాప్ను ఇవ్వాలని గుడివాడ ఇందిరానగర్ కాలనీ ప్రజలు చౌకధర దుకాణం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డ్వాక్రా మహిళా డీలర్స్ అధ్యక్షులు షేక్ మీరా షరీఫ్, షేక్ మస్తాన్ వలీ మాట్లాడుతూ ఇందిరానగర్ కాలనీ ప్రజలకు ఎంతో కాలంగా చౌకధర దుకాణం ద్వారా సరుకులు అందిస్తూ అందరి మన్ననలు పొందడం జరిగిందని, కానీ ఇప్పుడు కనీస సమాచారం లేకుండా డీలర్షిప్ రద్దు చేసి వేరొకరికి ఇవ్వడం అన్యాయమని, ప్రజలకు సకాలంలో సరుకులు అందించిన షేక్ అల్లాబీకు తిరిగి డీలర్షిప్ను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పులవర్తి డేవిడ్ బాబు, గాజులపల్లి కృష్ణ, వీరంకి వసంతరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్ మస్తాన్ వలీ అండి. డీలర్ మా మిస్సెస్ షేక్ అల్లావి, నామినీ నేనండి. ప్రతి నెల ప్రజలకి సకాలంలో రేషన్ అందిస్తున్నాము. ఉదయం 5 గంటల కాడి నుంచి రాత్రి 10 గంటల వరకు రేషన్ అందిస్తున్నాము. ప్రతి నెల ఎప్పటిలాగానే మేము డీడీ కట్టాము. నిన్న 28వ తారీఖు వరకు సరుకు తోలలేదండి. ఎంఎస్ పాయింట్ నుంచి సరుకు ఏమి రాలేదని మాకు ఫోన్ కూడా చేసేవాళ్ళు ఎప్పుడులాగా. ఈ నెలలో ఫోన్ కూడా రాలేదు. సరుకు తోలలేదని ఎంఎస్ పాయింట్కి వెళ్ళాను. మేడం గారు బండి పెడుతున్నారు ఈ పూట, లేకపోతే సాయంత్రం పెడతారు అని అడిగాను. మీ పేరు ఏంటంటే మిషన్లో తొలగించడం జరిగింది కదా, ఆర్ఓలో రావట్లేదు. ఎవరు చెప్పారు మేడం అని అన్నాను. పాత డీలర్ వచ్చి చెప్పాడు అన్నారు. పాత డీలర్ చెప్పండి మేడం గారు, మీకు అధికారంగా ఏమైనా చెప్పారంటే చెప్పలేదు అని అన్నారు. పాత డీలర్ డీడీ కట్టారా, మేము కట్టామా డీడీ అని అన్నారు. మీరే కట్టారన్నారు. మేము కట్టినప్పుడు మరి సరుకు మాకు తోలాలిగా మేడం గారు అన్నారు. ఇది ఇలా గొడవగా ఉంది కాబట్టి దీన్ని పెండింగ్లో పెట్టామని అన్నారు. అన్న తర్వాత ఈరోజు 10వ తారీఖు కాబట్టి ప్రజలు ఉదయం ఏంటంటే నా షాపుకి ఉదయం 5 గంటల నుంచి వస్తారండి. ఇంతకుముందు 5 గంటలకు ఓపెన్ అయ్యేది మిషను, కరెంట్ పోయిన కానీ 6 గంటలకు ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేశారు. ఈరోజు సరుకు రాలేదని చెప్పాము. మిషన్ ఆన్ అవుతుంది, మా దగ్గర ఉందండి. మిషన్ మా దగ్గర ఉంది, కాటా మా దగ్గర ఉంది. ఎవరు రాలేదండి, ఏం చెప్పలేదు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, మాకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ప్రజలమ్మ రేషన్ ఏంటంటే 10వ తారీఖు అవటం వల్ల ఏంటంటే ఇంతమంది జనం రాగలిగారు. లేకపోతే ఏంటంటే ఇవాళ పనుల టైంలో కూడా పనులు మానుకొని ఉన్నారంటే వాళ్ళు రేషన్ కోసం వచ్చారు. ఇవ్వట్లేదంటే అమ్మ ఇలా సంగతి ఇలా జరిగింది అని అన్నాము. వాళ్ళు అలా కూర్చొని ఉండిపోయారు. అయితే డ్వాక్రా మహిళా రేషన్ డీలర్స్కి సంఘం అధ్యక్షుడు నేను. అయితే ఈ విషయం తెలిసి ఈరోజు ఇక్కడికి వచ్చానండి. మిత్రుడు ఏమంటాడంటే, అయ్యా నాకు 2 రోజుల కిందట నా మిషన్లో పేరు మార్చేశారు, కానీ ఈరోజు 1వ తారీఖు అవటం వల్ల నేను సరుకులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. ఇది ఏంది అని అడిగితే, అయ్యా యాక్చువల్గా అయితే మనకి నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చిన తర్వాత కొంత గడువు కూడా ఇవ్వాలి, దాని తర్వాతే మన పేరు తొలగించబడాలి. ఎవరికైతే వాళ్ళు కేటాయించారో వాళ్ళకి ఇవ్వాలి, అంతేగాని ఈ రకం చేయటం నేరం. అయితే యాక్చువల్గా అయితే డ్వాక్రా మహిళా సభ్యులకు ఇచ్చారు షాపులు, 4 సంవత్సరాలు చక్కగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మహిళలందరూ ఏమంటున్నారంటే, అయ్యా 4 సంవత్సరాల నుంచి మా ప్రాణం హాయిగా ఉంది, డ్వాక్రా సభ్యులకు ఇచ్చారు, డ్వాక్రా వాళ్ళకే ఇవ్వండి, ఇక్కడ స్థానికంగా ఉంటుంది, మాకు హాయిగా ఉంటుంది అని చెప్పి పాత వాళ్ళు నేరం చేశారు కదా, వాళ్ళు తొలగించారు, వీళ్ళే నేరం చేశారని తొలగించారని అడుగుతున్నారు ఇక్కడ కార్డు హోల్డర్స్. వాళ్ళు తొలగించడానికి ఒక కారణం ఉంది. వాళ్ళు నేరం చేశారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అన్నారు. ఈ రీసెంట్గా ఈ మధ్యన నేను పేపర్లో కూడా చూసాము, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, రికవరింగ్ కేసులు ఉన్నాయి, జైలు చేశారు. వాళ్ళని ఏ రకంగా ఇచ్చారని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ డ్వాక్రా మహిళలకి ఇవ్వని చెప్పి వాళ్ళు ప్రాధేయపడి అడుగుతున్నారు. ఎవరని ఒకవేళ మేము ఏదైనా కారణం ఉంటే ఇదయ్యా ఈ కారణం చేత అల్లాబీని తొలగిస్తున్నాం, అట్లాగే డ్వాక్రా రేషన్ డీలర్స్ని ఈ కారణం చేత తొలగిస్తున్నామని చెప్పి మాకు నోటీస్ ఇవ్వాలి కదా. నోటీస్ ఇవ్వకుండా ఈ రకంగా మిషన్లో పేరు మార్చడం, ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది నేరం కాదా? మనకు సంబంధం లేని మనిషి మన ఇంట్లోకి వస్తే అది వాడు నేరస్తుడా కాదా? మాకు సంబంధం లేని మనిషి పేరు మా అల్లాబీ షాపులో మిషన్లో ఈ పోస్ట్ మిషన్లో రావటం అంటే అది నేరం కాదా? నిమ్మ తోటలో ఇచ్చారండి, సరిగ్గా ఇవ్వట్లేదు. అయినా సరే ఇక్కడ మారినాక అసలు వాళ్ళని వీళ్ళని ఆ కోట అని ఈ కోట అని లేకోకుండా అందరికీ ఇస్తుంది అల్లాబీ. ఏంటి 6 కాడ నుంచి 10 వరకు కూడా మాకు లేదు అనుకోండి ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర సరుకున్నంతసేపు మాకు ఇస్తానే ఉండారు అందరికీ. ఇక్కడ మా కాలనీ వాళ్ళందరికీ, మా ఇంద్రానగర్ కాలనీ అందరికీ లేదనుకోకుండా ఇస్తున్నారండి. మాకు దయ ఉంచి ఇప్పుడు లేవు ఆపేశారు అంటున్నారు, మాకు ఎక్కడ ఇమ్మని మేము కోరుతున్నాం. గుడివాడ పట్టణం వాంబే కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జనసేన పార్టీల ఆధ్వర్యంలో వాంబే కాలనీ వాసులు పురపాలక కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గుడివాడ పట్టణం వాంబే కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జనసేన పార్టీల ఆధ్వర్యంలో వాంబే కాలనీ వాసులు పురపాలక కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి, జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంతులు మాట్లాడుతూ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న నేతలకు వాంబే కాలనీ ప్రజల సమస్యలు కనిపించకపోవడం శోచనీయమన్నారు. పేద ప్రజలు నివసించే వాంబే కాలనీలో మౌలిక వసతులు కల్పించేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని పక్షంలో సిపిఎం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాంబే కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉంటే 2001లో వాంబే కాలనీలో 600 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ రోజు హడావుడిగా దాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు వాంబే కాలనీలో రోడ్లు ఒక్క సిమెంట్ రోడ్ కూడా ఈ 18 సంవత్సరాల నుంచి ఒక సిమెంట్ రోడ్ కూడా వాంబే కాలనీలో పోయలేదు. ఏదో కొద్ది రబ్బీస్ పోసి ఎప్పటికప్పుడే తూతురు మంత్రం అనిపిస్తున్నారు. ఈ రోజుకి శివారు ప్రాంతంలో ఉండే ఇల్లు కట్టుకుని 1000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే అక్కడ రోడ్లు లేక ఇబ్బందులు పడే పరిస్థితి, వర్షాలు వస్తే ఆ రోడ్లని మునిగిపోయే పరిస్థితి, అట్లాగా చాలల్లోనే ఉన్న పావులు అవన్నీ ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది ఇప్పటికీ శివారు కాలనీలలో. కానీ ప్రభుత్వం మాత్రం ఎప్పుడో ఏదో ముందు ప్రధానమైన రోడ్డుల్లో కొద్దిగా రబ్బీస్ పోయటం, ఈ కాలనీ అభివృద్ధి చేశానని చెప్పడం. గతంలో కూడా 5 సంవత్సరాల నుంచి జన్మభూమి కమిటీలు జన్మభూమి సమావేశాలు జరిగినప్పుడల్లా వీళ్ళు వెళ్ళి రోడ్లు అడిగితే కౌన్సిలర్ గారు 1000 కోట్ల రూపాయలు కావాలి ఎక్కడ వస్తాయి అన్న పద్ధతిలో కౌన్సిలర్ గారు మాట్లాడిన సందర్భం ఉంది. కానీ కౌన్సిలర్ గారు పార్టీ మారుతూ ఎందుకు మారామమ్మా పార్టీ అంటే, నేను ఈ గుడివాడ నాకు వార్డుని అభివృద్ధి చేయడానికి పార్టీ మారానని చెప్పారు. కానీ ఈ రోజు వాస్తవంగా చూస్తే కాలనీలో ఎక్కడ రోడ్లు పోసిన పరిస్థితి కానీ, పైపు లైన్లు అయితే పైపు లైన్లు వేసారు కానీ మంచినీటి కనెక్షన్ కూడా ఇవ్వలేదు. అక్కడ అనేక మంది పేద ప్రజలు చిన్న సన్నగారు ఆటోలు దొరుకునేవారు, రిక్షా దొక్కునేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. ఆ కాలనీ అభివృద్ధి అవ్వకుండా గుడివాడ పట్టణం ఏం అభివృద్ధి చేశారు అనేది ఇప్పుడు మేము ఈరోజు ఈ పాలకవర్గాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తక్షణమే వాంబే కాలనీలో ఉన్న పెండింగ్ రోడ్లు కానీ మొత్తం రోడ్లన్నీ వేయాలి, అట్లాగే మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలి. కాబట్టి తక్షణమే అక్కడ సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే ఉధృతం చేసి ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గుడివాడ వాంబే కాలనీలోని పరిస్థితి చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే పట్టణం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇక్కడ పాలకవర్గం చెబుతున్నారు. కానీ అభివృద్ధి అనేది పేద ప్రజలు నివసించే చోటు వాళ్ళకి వర్తించదా అని చెప్పి వాళ్ళ మీద ఎందుకు అలా వివక్ష చూపిస్తున్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మిగతా వార్డుల్లో జరుగుతున్నప్పుడు వాంబే కాలనీకి ఎందుకు జరగదని చెప్పి మేము ఈ రోజున ప్రశ్నిస్తున్నాం. ఏదైతే కనుక 2001లో ఏర్పడిన కాలనీలో ఇంతవరకు మౌలిక వసతులను కల్పించకపోవడం కనుక చాలా దారుణమైన విషయం. ఎంతో అభివృద్ధి చెందిందని గుడివాడ చాలా ఆర్భాటంగా చెబుతున్న ఈ పాలకపక్షం వాళ్ళు ఈ రోజున వాంబే కాలనీలో ఎందుకు అభివృద్ధి చేయట్లేదని చెప్పి ఈ రోజున మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే పేద ప్రజలు అంటే కనుక అంత చులకన భావం ఎందుకు కలుగుతుంది? అదే వాంబే కాలనీలో నివసిస్తున్న నిత్యం కార్మికులుగా ఉండే వాళ్ళు నివసిస్తున్న ప్రదేశాన్ని అంత చిన్నచూపుగా చూడటాన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం. తక్షణమే అక్కడ అభివృద్ధి జరపాలి. అలాగే కనుక మౌలికమైన వసతులు, మంచినీరు సదుపాయం కూడా లేని పరిస్థితులు అక్కడ ఉంది కాబట్టి వాళ్ళకి రోడ్లు, మంచినీటిని కానీ చేసి, అలాగే రిజర్వ్ సైట్ను కూడా అభివృద్ధి చేసి వాళ్ళకి మౌలికమైన వసతులు వెంటనే కల్పించాలని చెప్పి గుడివాడ మున్సిపల్ ఆఫీస్ అధికారులను అందరినీ కూడా మేము కోరుతూ ఈ రోజున డిమాండ్ చేస్తూ ఈ రోజున పేద ప్రజలందరూ కూడా కదిలి వచ్చి ధర్నా కార్యక్రమం చేశారు. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలను ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం అధికార పక్షం ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే ఇటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి, లేనిచో ఇది ఒక ప్రజా ఉద్యమంగా తీసుకొచ్చి మేము ఈ ప్రజా ఉద్యమాన్ని మేము ఇంకా బహిర్గతం చేసి అందరినీ కూడా కూడగట్టుకుని ఇంకా ప్రజా ఉద్యమం చేస్తామని చెప్పి ఇటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు గుడివాడ బేతాలు తాలూకా వాంబే కాలనీ అండి, మాది ఏఎన్ఆర్ కాలేజ్ ఆపోజిట్. మాకు 2001లో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. అప్పటి నుంచి కూడా మాకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం కానీ చేయడం కానీ ఎవరు కూడా రావట్లేదు, మమ్మల్ని పరగట్లేదు. మా ఓట్లకి అయితే వస్తారు, మా ఓట్లకు వచ్చి ఏదో ఆ టైంలో 1000 ఇచ్చారు, 2000 ఇచ్చారు, వాళ్ళు కాలం కలుపుకుంటారు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు. మా వాంబే కాలనీలో బిందుడి నీళ్ళు, వర్షం నీళ్ళు, సుక్క నీళ్ళు పడినా సరే బురదను గోతులమయం అయిపోతాయి.
చూస్తాం మరి రోగాలు వస్తున్నాయి, దోమలు ఉన్నాయి, మరి ఈగలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, అన్నిటికీ కూడా మేము ఇబ్బంది పడి ఇళ్లలోంచి బయటికి రాక నానా కష్టాలు పడుతున్నాము. ప్రభుత్వం వారు మా ఇంట్లో దయించి మరి మాకు రోడ్లు వేయాలి. అది కాకుండా మా వార్డు కౌన్సిలర్ మరికి రోడ్డు అవతల భాగాన్ని మటుకు మొత్తం డెవలప్ చేస్తుంది, రోడ్డు అవతల ఏమీ చేయట్లేదు. మరి మా వార్డు కౌన్సిలర్ మేము ఏం చేసామో, ఏం పాపం చేసామో అయితే మాకైతే తెలియదు. మరి మమ్మల్ని పట్టించుకునే నాదురు ఉండలేదు. మరి దయించి మరి మా వాంబే కాలనీ వాసులు న్యాయం చేయాలని కేంద్ర మోసపూరిత రైల్వే జోన్ ప్రకటనను నిరసిస్తూ గుడివాడ టీడీపీ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్లో నాయకులు మోదీ గోబ్యాక్ నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. మోసపూరిత రైల్వే జోన్ను ప్రకటించి ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో మోడీ పర్యటనను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్లో నాయకులు మోడీ గోబ్యాక్ నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసేలా ప్రధాని స్థాయి వ్యక్తి విశాఖ రైల్వే జోన్పై మోసపూరిత ప్రకటనలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమైన వాల్తేరు డివిజన్ పరిధి లేకుండా రాష్ట్రానికి ఉపయోగం లేని జోన్ ప్రకటించి ప్రధాని మోదీ తన కుటిల నీతిని మరోసారి చాటుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికార పక్ష నేత లింగం ప్రసాద్, తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ బస్టాండ్ సెంటర్లోని ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు ట్రాఫిక్ అవగాహన సదస్సును శుక్రవారం రాత్రి నిర్వహించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై వాహనదారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని టౌన్ సిఐలు మధుబాబు, రమణలు పేర్కొన్నారు. బస్టాండ్ సెంటర్లోని ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు ట్రాఫిక్ అవగాహన సదస్సును శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలీస్ అధికారులు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాల గురించి వివరించారు. అనంతరం టౌన్ సిఐలు మధుబాబు, రమణలు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలతో వాహనాలు నడిపితే రోడ్డు భద్రతతో పాటుగా జీవితానికి కూడా భద్రత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ పరమేశ్వరరావు, పట్టణ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు అంగడాల సతీష్, పట్టణ ఎస్ఐలు, ఆటో డ్రైవర్లు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. అదే నడపాలంటే ఏ క్లాస్ మినిమం పాస్ అయి ఉండాలి, బ్యాచ్ రాదు. ఇదే ఆటో వేరే పని చేయలేదు. మేము చూసి చూడటం మీకు 3+1 మ్యాండేటరీ, అది మీకు ఆటో అమ్మినప్పుడే ఉంది. కానీ మీరు 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఎక్కించిన నేనేమన్నా అట్లీస్ట్ ఎదరెక్కించుకోవద్దు, మీ డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్కి కారణంగా కూర్చోబెట్టుకోవద్దు, వెనకాల కూర్చోబెట్టుకోండి అని చెప్తుంది. ఇవన్నీ మీకు ఇచ్చేది ఇదే. మీరు అన్నట్లకన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా, హైవేలో ఆటో ప్లే చేయడానికి మీకు అధికారం లేదండి. దానికి కారణం ఏంటంటే హైవేలో హెవీ స్పీడ్ అయితే, స్మాల్ వెహికల్స్ ఎక్కువ పాసెంజర్స్ ఎక్కితే ఏదైనా యాక్సిడెంట్ అయితే 10-15 మంది ఆటోలో చనిపోతారు. అది రూల్. అది అందుకని హైవేకి ఎక్కడానికి లేదు. అట్లానే అన్నట్లకన్నా ముఖ్యంగా ఆటో వాళ్ళని మనం చాలా ప్లేసుల్లో ఈ హైవే దగ్గర, ఈ బ్యాచ్ దగ్గర, లైసెన్స్ దగ్గర ఇవన్నీ ఇంపార్టెన్స్ తీసుకుని కూడా ఈ రోజుని చాలామంది దీని మీద ఆధారపడి ఉన్నారని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ని, రూల్స్ని, రెగ్యులేషన్ని మా దగ్గరే పెట్టుకుని మినిమం మీకు 100 రూపాయలతో ఈ రోజు పంపిస్తున్నారండి. చెప్పకపోతే మేమేం చేయలేము. మేము ఎన్ని చెప్పినా సరే మీరు పాటించాలి. 1 సెకండ్ 2 సెకండ్లు ఏంటంటే మీరు ఎలాగ ఆపుతారు, అది కొంచెం పక్కకి సాపుకున్నాను మీరు ఫ్రీగా ఆగొచ్చు కదా. ఎక్కడ ఆట కొట్టడం, ఇబ్బంది పెట్టడం, ఎవడ ఇబ్బంది పెట్టడం. అదే మీరు ఏదో అవ్వట్లే సెకండ్ వెళ్ళిపోతాం కదా, రోడ్డు మీద పెడితే చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇది ట్రాఫిక్ మాకు రెగ్యులేషన్ గురించి ఇదంతా మీటింగ్ పెట్టుకున్నాం. మీరు ఏదైనా దీని గురించి సూచన చెప్తే మా సిఏ గారికి, ఎస్ఐ గారికి చెప్తే అవి కన్సిడర్ అవుతాయి సూచనలు, మాకు మీకు అందరికీ ఓకే అయితే వాటిని కూడా పాటించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశం నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటమి భయంతో టీడీపీ నాయకులు అక్రమంగా వైసీపీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించిన వైకాపా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపును అడ్డుకునేందుకు తెలుగు తమ్ముళ్లు కుటిల పన్నాగాలు పన్నుతున్నారు అంటూ వెల్లడి. ఓటమి భయంతో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్న టీడీపీ పట్టణ అధ్యక్షులు గోర్జీ సత్యనారాయణ. వైసీపీ నాయకుల కుట్రలను బయటపెట్టినందుకు తమపై అబద్ధ ప్రచారం చేస్తున్నారంటూ వెల్లడి.
గుడివాడ ఇందిరానగర్ కాలనీలో రేషన్ షాప్ను పాత డీలర్కే ఇవ్వాలని స్థానిక ప్రజల ఆందోళన. కనీస సమాచారం ఇవ్వకుండా తమకు రేషన్ డీలర్షిప్ను రద్దు చేయడం అన్యాయమన్న పాత డీలర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.